మనం హెచ్ఎంపీ షంట్ అవుట్లైన్ నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు విత్ స్ట్రక్చర్స్ నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ద ప్రీకర్సర్ ఫర్ హెచ్ఎంపీ షంట్? గ్లూకోజ్ 6-phosphate. గ్లూకోజ్ కాదు, గ్లైకోజన్ కాదు, ఇట్ ఈస్ గ్లూకోజ్ 6-phosphate. ఇదేమి మనకి కొత్త స్ట్రక్చర్ కాదు, ఆల్రెడీ మనకి గ్లూకోజ్ 6-phosphate స్ట్రక్చర్ ఎలా రాయాలో వచ్చు. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్, దెన్ టు ద లాస్ట్ కార్బన్ యూ హ్యావ్ టు రైట్ ద ఫాస్ఫేట్. కాకపోతే హెచ్ఎంపీ షంట్లో ఇదే గ్లూకోజ్ 6-phosphate ని మనం సైక్లిక్ స్ట్రక్చర్ గా రాస్తాం. అది కూడా ఈజీయే, జస్ట్ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఇది మనకు తెలిసిన గ్లూకోజ్ 6-phosphate. ఇప్పుడు సైక్లిక్ స్ట్రక్చర్ గా ఎలా చేయాలి అంటే ఫస్ట్ కార్బన్ అండ్ ఫిఫ్త్ కార్బన్ షుడ్ బి జాయిన్ సైక్లికలీ. సో ఫిఫ్త్ కార్బన్ లో హెచ్ తీసేస్తున్నాను, ఓ అలాగే ఉంటుంది. అండ్ ఫస్ట్ కార్బన్ లో హెచ్ డబుల్ బాండ్ ఉంది కదా, సో దిస్ విల్ బికమ్ OH. అండ్ ఇక్కడ మనకి ఆక్సిజన్ ఉంది కదా, they should be connected cyclically. This is the cyclic structure for glucose 6-phosphate, which is a precursor for HMP shunt. మనకు ఆల్రెడీ గ్లూకోజ్ స్ట్రక్చర్ వస్తే లాస్ట్ కార్బన్ లో ఫాస్ఫేట్ పెడితే దాట్ విల్ బికమ్ గ్లూకోజ్ 6-phosphate. అదే గ్లూకోజ్ 6-phosphate ని మనం సైక్లిక్ స్ట్రక్చర్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు అనేది నెక్స్ట్ స్టెప్ లో మనకు అర్థమవుతుంది, రైట్? సో ఇట్స్ వెరీ సింపుల్. దిస్ జాయిన్ the fifth carbon with the first carbon with oxygen and double bond O will become OH here. So glucose 6-phosphate is ready. Next, the first step in HMP shunt is conversion of glucose 6-phosphate to 6-phosphogluconolactone. నాకు తెలిసి లాక్టోన్ అనేది మీకు ఒక కొత్త వర్డ్. సి లాక్టోన్ అంటే ఒక రింగ్, ఒక సైక్లిక్ రింగ్ ఇన్ విచ్, ఇక్కడ చూపిస్తా. సి లాక్టోన్ అనేది ఒక సైక్లిక్ రింగ్, ఎన్ని కార్బన్స్ అయినా ఉండొచ్చు, కానీ ఆ రింగ్ లో ఉండాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే సపోజ్ ఒక 4-member రింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఉందనుకోండి, పక్కనే ఆక్సిజన్ ఉండాలి. సో దీన్ని మనం లాక్టోన్ రింగ్, ఏ 4-membered లాక్టోన్ రింగ్ అంటాం. డబుల్ బాండ్ ఫాలోడ్ బై ఆక్సిజన్, అలా ఉన్న సైక్లిక్ స్ట్రక్చర్ ని లాక్టోన్ అంటాం. సో ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద హెచ్ఎంపీ షంట్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ 6-phosphate టు 6-phosphogluconolactone. అది ఎలా అవుతుంది? సో హియర్ యూ హ్యావ్ టు యూజ్ ద ఎంజైమ్ గ్లూకోజ్ 6-phosphate dehydrogenase. అండ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, డీహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ ఎప్పుడు యూజ్ చేసినా కానీ దే షుడ్ బి సమ్ రెడ్యూసింగ్ ఈక్వివాలెన్స్ కన్వర్షన్. హియర్ యూ విల్ టేక్ 6 moles ఆఫ్ NADP+, NAD+ కాదు NADP+, విచ్ విల్ గివ్ యూ NADPH+H+. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? హెచ్ఎంపీ షంట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ NADPH. మరి మనకు అదే కదా కావాలి, అది వచ్చిందా లేదా? NADP+ is converted to NADPH and the name of the enzyme is glucose 6-phosphate dehydrogenase. Dehydrogenase అంటే ఏంటి? హైడ్రోజన్స్ ని తీసేస్తున్నాం. ఎక్కడి నుండి తీసేసాం చూడండి, దిస్. ఆ హైడ్రోజన్స్ తీసేస్తే దెన్ దిస్ విల్ బికమ్ C double bond O. ఫస్ట్ కార్బన్ లో ఉన్న హైడ్రోజన్స్ ని తీసేస్తున్నాను, దిస్ విల్ బికమ్ C double bond O. అండ్ ఇక్కడ మనం ఇప్పుడే కదా సైక్లిక్ స్ట్రక్చర్ రావాలి అని నేర్చుకున్నాం. C double bond O and the cyclic structure, so called the name lactone. సో ఇలాంటి స్ట్రక్చర్స్ ని మనం లాక్టోన్ అంటాం. ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇంటర్మీడియట్ ఈస్ 6-phosphogluconolactone, right? Next step, you have to add water to this gluconolactone. ఆ వాటర్ వచ్చి ఏం చేస్తుంది? ఇట్ విల్ బ్రేక్ దిస్ లాక్టోన్ రింగ్, రైట్? ఎలా బ్రేక్ చేస్తుందో చూద్దాం. ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఈస్ గ్లూకనోలాక్టోన్ హైడ్రోలేస్. ఎందుకు హైడ్రోలేస్? వీఆర్ యాడింగ్ వాటర్, రైట్? సో ఇప్పుడు చూడండి, ఈ సోకాల్ లాక్టోన్ రింగ్ బ్రేక్ చేసినప్పుడు దెన్ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ OH. నో లాంగర్ యూ హ్యావ్ టు రైట్ ద సైక్లిక్ స్ట్రక్చర్, రైట్? యూ విల్ గెట్ బ్యాక్ ద OH అండ్ ఆక్సిజన్ హియర్. సో మనకు కావాల్సిన ఎప్పుడు రాసే స్ట్రక్చర్ వచ్చేస్తుంది, నాట్ ఏ సైక్లిక్ స్ట్రక్చర్. సో ద నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఈస్ 6-phosphogluconate. లాక్టోన్ మళ్ళీ రాయాలా? అవసరం లేదు, ఎందుకు? లాక్టోన్ బ్రేక్ చేసేసాం కదా. సో దిస్ ఈస్ COO-, హియర్ దిస్ విల్ బికమ్ OH. ద నేమ్ ఆఫ్ దిస్ ఈస్ 6-phosphogluconate.
రైట్. నెక్స్ట్ స్టెప్ ఈస్ మనం ఆల్రెడీ అవుట్లైన్ లో నేర్చుకున్నట్టే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 6 కార్బన్స్. Phosphoglucolactone లో 6 carbons. Here also 6 carbons. Now in the next step you have to remove one carbon so that it will become a 5 carbon compound, right? Also remember we have to start by taking 6 moles of glucose 6 phosphate. ఇది 6 తీసుకుంటున్నాం, ఇక్కడ 6 వస్తుంది, ఇది 6. సో వన్స్ అగైన్ హియర్ యూ విల్ గెట్ 6. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కార్బన్ ని మనం రిమూవ్ చేసేస్తే 5 కార్బన్ కాంపౌండ్ వస్తుంది. సో ఈ స్ట్రక్చర్ మీకు పర్ఫెక్ట్ గా వస్తే మిగిలినవన్నీ దీని త్రూ రాయొచ్చు. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ రైటింగ్ దిస్ 5 మెంబర్ స్ట్రక్చర్. కరెక్ట్ గా నేర్చుకోండి. ఎలా రాయాలి అంటే లాస్ట్ నుండి ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్ లో ఏముంది? CH2OP. చలో CH2OP. Next COH2 with the right side, OH2 with the right side. This is same. దిస్ ఈజ్ సేమ్. ఇక్కడ దాకా బాగానే ఉంది, సేమ్. అండ్ నేను ఏం చెప్పాను? ఒక కార్బన్ తీసేసేయాలి అని చెప్తున్నా. సో ఐ వాంట్ టు రిమూవ్ దిస్ కార్బన్, రైట్? ఇంకా మనకి ఏమేమి మిగిలాయి? దిస్ ఈజ్ దర్, this is there. Now this one CH2OH, right? CH2OH. That's what I have written here. ఇప్పుడు CH2OH, ఈ H వెళ్ళిపోయినప్పుడు మనకి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. దిస్ ఇస్ అ కీటోన్. రిమెంబర్ యూ విల్ గెట్ ఎ కీటోన్. సో ఈ స్ట్రక్చర్ బాగా చదువుకోండి, ఇవి వచ్చేసినట్టే, రైట్? సో లాస్ట్ 3 కార్బన్స్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ కార్బన్ యూ విల్ రిమూవ్, సెకండ్ కార్బన్ you will write as CH2OH followed by C double bond O, and the name of this intermediate is Ribulose 5-phosphate which is having 5 carbons. and ఇది ఎన్ని మోల్స్ వస్తుంది మనకి? 6 మోల్స్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న 6 మోల్స్ ఆఫ్ Ribulose 5-phosphate ని 2 ways గా మనం స్ప్లిట్ చేయాలి. అది ఎలా అంటే ఫస్ట్ you will get Xylulose 5-phosphate which is of 4 moles and 2 moles of Ribose 5-phosphate. These both are different compounds. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేది Ribulose 5-phosphate which is a ketone కదా. దీన్ని మనం 2 ways గా స్ప్లిట్ చేస్తున్నాం. మన దగ్గర 6 moles ఉన్నాయి. ఆ 6 moles లో 4 moles you will get as Xylulose 5-phosphate, 2 moles you will get as Ribose 5-phosphate. సరే, అసలు ఈ కాంపౌండ్స్ ఏంటి, వీటి స్ట్రక్చర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సి ఫస్ట్ థింగ్, ఆ 2 ways ఏంటి? ఇక్కడ ఎంజైమ్స్ చూడండి. Ribulose 5-phosphate ఎపిమరేజ్ అంటే ఈ కాంపౌండ్ ని ఎపిమరైజ్ చేసినప్పుడు మనకి Xylulose 5-phosphate వస్తుంది. నెక్స్ట్ ఈ కాంపౌండ్ ని కీటో ఐసోమెరైజ్ చేసినప్పుడు ఇది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిమరేజ్ అంటే ఏంటి, కీటో ఐసోమెరైజ్ అంటే ఏంటి అని మనకి డెఫినేషన్ తెలియాలి. ఒకసారి మీరు ఈ 2 స్ట్రక్చర్స్ కంపేర్ చేయండి. ఈ 2 స్ట్రక్చర్స్ కంపేర్ చేస్తే మీకు ఏం చేంజ్ అర్థమవుతుంది? సో ఎపిమరేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు ఎగ్జాక్ట్ గా ఇదే స్ట్రక్చర్ ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేయండి. దెన్ ఇఫ్ యూ నోటీస్ ఈ 2 స్ట్రక్చర్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒకసారి చూడండి. CH2OP, CH2OP సేమ్. COH రైట్ సైడ్, OH రైట్ సైడ్. దెన్ హియర్ OH రైట్ సైడ్, హియర్ OH is towards the left side. ఇది ఒకటి మార్చేద్దాం. ఇక్కడ ఇది ఒక్కటే చేంజ్. నెక్స్ట్ C double bond O, C double bond O, CH2OH, CH2H. అంటే Ribulose స్ట్రక్చర్ అండ్ Xylulose స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, ఎక్సెప్ట్ థర్డ్ కార్బన్ దగ్గర OH టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉంది Xylulose లో. సో దిస్ ఈస్ వాట్ యు కాల్ యాజ్ ఎపిమరైజేషన్ అండ్ దే బోత్ ఆర్ కాల్డ్ ఎపిమర్స్ టు ఈచ్ అదర్. మొత్తం స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఎక్సెప్ట్ ఏదన్నా ఒక్క కార్బన్ దగ్గర పొజిషన్స్ మారుతాయి అనమాట. అలాంటి కాంపౌండ్స్ ని మనం ఎపిమర్స్ అంటాం. సో Ribulose 5-phosphate వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? ఎపిమరైజేషన్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? Xylulose 5-phosphate. అంటే ఈ స్ట్రక్చర్ వస్తే ఇది రాసి ఈజీగా. జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? థర్డ్ కార్బన్ లో OH ఇటువైపు రాయాలి అని గుర్తుపెట్టుకోవాలి యాజ్ ఇట్ ఈస్. చలో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? Ribulose 5-phosphate కీటో ఐసోమరేజ్. అంటే ఏం చెప్తుంది ఆ ఎంజైమ్ మనకి? ఇక్కడ కీటోన్ గ్రూప్ ఉంటే దాన్ని ఐసోమరైజ్ చేసాము అని చెప్తుంది. ఐసోమరైజ్ చేస్తే ఏం రావాలి? ఆల్డిహైడ్ రావాలి ఆబ్వియస్లీ. ఇక్కడ మనకు వచ్చింది కూడా ఆల్డిహైడే. సేమ్ 5 మెంబర్డే, 5 కార్బనే, కానీ ఆల్డిహైడ్ వచ్చింది.
ఎప్పుడైనా కీటోన్ ఉంటే సెకండ్ కార్బన్లో ఉంటుంది, ఆల్డిహైడ్ ఉంటే ఫస్ట్ కార్బన్లో ఉంటుంది. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ ఫ్రక్టోస్ కూడా అంతే కదా. గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ఉంటుంది విచ్ ఇస్ ఆన్ ఫస్ట్ కార్బన్, ఫ్రక్టోజ్లో కీటోన్ ఉంటుంది విచ్ ఇస్ ఆన్ సెకండ్ కార్బన్. ఇప్పుడు ఈ టూ స్ట్రక్చర్స్కి మనం డిఫరెన్స్ ఏంటి అని గమనిస్తే CH2OP సేమ్, OH రైట్ సైడ్, OH రైట్ సైడ్, OH రైట్, OH రైట్. నవ్ ఇక్కడ 2 కార్బన్స్ లో మనకి డిఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ కార్బన్ షుడ్ బి అన్ ఆల్డిహైడ్, నెక్స్ట్ కార్బన్ COH టువర్డ్స్ ద రైట్ సైడ్. మీరు దీని నుంచి ఈ స్ట్రక్చర్ రాయడం కంటే ఇంకొక ఈజీ వే ఏంటంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ కార్బన్ CH2OP ఉంటుంది, ఫస్ట్ కార్బన్ ఆల్డిహైడ్ C డబుల్ బాండ్ ఉంటుంది, మధ్యలో ఉన్న 3 కార్బన్స్ OH రైట్ సైడ్ ఉంటుంది. అలా రాస్తే ఈ స్ట్రక్చర్ ఈజీగా వచ్చేస్తుంది. రైబోస్ 5-ఫాస్ఫేట్ ఏం చేయాలి? సేమ్ 1 2 3 4 5. లాస్ట్ కార్బన్ లో CH2OP ఉంటుంది, ఫస్ట్ కార్బన్ లో C డబుల్ బాండ్ H ఉంటుంది, మధ్యలో ఉన్న 3 కార్బన్స్ లో OH రైట్ సైడ్, H ఉంటుంది ఇటు. సో దిస్ ఈస్ వాట్ యు కాల్ రైబోస్ 5-ఫాస్ఫేట్. అవి ఎన్ని మోల్స్ వస్తాయి మనకి? 2 మోల్స్ మాత్రమే వస్తాయి. సరే, ఇప్పుడు మన దగ్గర జైలులోస్ 5-ఫాస్ఫేట్ ఉంది, రైబోస్ 5-ఫాస్ఫేట్ ఉంది, అంటే పెంటో షుగర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ HMB shunt is important in the biosynthesis of NADPH and pentoses. That's what ఇక్కడ మనకి NADPH వచ్చింది. ఆల్సో ఈ స్టెప్ లో కూడా మనకి NADPH వస్తుంది. అది అయిపోయింది. పెంటోసెస్ వచ్చినాయా లేదా? రైబిలోస్ వచ్చింది, మళ్ళీ అవి స్ప్లిట్ అయ్యి జైలులోస్ అండ్ రైబోస్ పెంటో షుగర్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆ వచ్చిన పెంటో షుగర్స్ అంటే మన దగ్గర మొత్తం 5 + 5 10 కార్బన్స్ ఉన్నాయి కదా. ఈ 10 కార్బన్స్ ఇంటర్ కన్వర్ట్ అయ్యి మనకి 2 వేరే కాంపౌండ్స్ వస్తాయి. అవేంటంటే ఒక 7-మెంబర్డ్ కాంపౌండ్ విచ్ ఈస్ కాల్డ్ సిడోహెప్టలోస్ 7-ఫాస్ఫేట్, 3-మెంబర్డ్ కాంపౌండ్ విచ్ ఈస్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. 7 + 3 is also 10. 5 + 5 మన దగ్గర 10 కార్బన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ లో దాన్ని 7 + 3 గా చేస్తున్నాం. కావాల్సిన 10 అయితే అలాగే ఉన్నాయి, డిస్టర్బ్ చేయట్లేదు. సో సిడోహెప్టలోస్ 7-ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. నా నేమ్స్ అయితే గుర్తుంటాయి. సిడోహెప్టలోస్ అంటే 7, గ్లిజరాల్డిహైడ్ అంటే 3 కార్బన్స్ అని. ఇప్పుడు స్ట్రక్చర్స్ గుర్తుండాలి, అదే కదా మరి పెద్ద టాస్క్ అంటే. నా ఎలా రాద్దాం చూడండి. ఇక్కడ మనకి 5 కార్బన్స్ ఉన్నాయి, ఇవేమో 7 కార్బన్స్, అంటే 2 కార్బన్స్ ఎక్స్ట్రా రాసాం. ఆ 2 కార్బన్స్ ఎక్కడ రాసాం, ఎలా రాసాం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ దీనికి ఉన్న డిఫరెన్స్ గమనిస్తే CH2OH, CH2OH, C double bond O, C double bond O, OH towards left, OH towards left. Next, OH towards right, OH towards right. First 4 carbons are same. కదా, లాస్ట్ లో CH2OP ఉంటే లాస్ట్ లో CH2OP ఇక్కడ ఉంది. సో దీస్ 2 you have added extra. కదా, ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసినవి OH టువర్డ్స్ రైట్ సైడ్ రాస్తే సరిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకొక విషయం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇందులో నుండి 2 కార్బన్స్ తీసి ఇందులో పెడితే ఇది వస్తుంది. ఇప్పుడు ఇందులోంచి నేను ఒక 2 కార్బన్స్ తీస్తున్నా, ఆ 2 కార్బన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన, అంతే. రైట్, అప్పుడు మనకి ఇంకేం మిగులుతుంది? ఈ 2 ఇక్కడ పెట్టేసిన తర్వాత C డబల్ బాండ్ OH, సేమ్ ఆల్డిహైడ్, COH, COH, CH2OP, CH2OP. ఆ మిగిలింది ఇక్కడ రాస్తే దాని పేరే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. సో ఫస్ట్ ఇంటర్ కన్వర్షన్ మన దగ్గర 5 + 5 ఉంటే ఏం చేసాం, దాన్ని 7 + 3 గా చేసాం. 7 అంటే సిడోహెప్టలోస్, 3 అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. నా స్ట్రక్చర్స్ ఎలా? కాపీ పేస్ట్, ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి, ఆ మిగిలింది మళ్ళీ ఇక్కడ రాస్తే మనం గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ వస్తుంది. నా ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఇస్ ట్రాన్స్కీటోలేస్. ఎస్, ట్రాన్స్కీటోలేస్. అండ్ పాయింట్ టు బి నోటెడ్, దిస్ రిక్వైర్స్ అండ్ కోఎంజైమ్ కాల్డ్ TPP. TRP కాదు, TPP. TPP. That means thiamine
పైరోఫాస్ఫారిలేస్, రైట్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, xylulose మనకి 4 వచ్చాయి, ఆ 4ని 2+2గా రాస్తున్నాం. సో ఫస్ట్ మనం ఓన్లీ 2 moles ఆఫ్ xylulose 5-phosphate అండ్ 2 moles ఆఫ్ ribose 5-phosphate తీసుకుందాం. సో ఇవి కూడా ఆబ్వియస్లీ మనకి ఎన్ని వస్తాయి, 2 moles ఆఫ్ ceroheptulose, 2 moles ఆఫ్ glyceraldehyde వస్తాయి, రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ ఇంటర్ కన్వర్షన్ చేద్దాం. ఫైనల్గా నాకు కావాల్సింది 10 కాంపౌండ్స్. 5+5 అయినా 10, ఇక్కడ ఉంది 5+5 అయినా 10, 7+3 అయినా 10, 6+4 అయినా కూడా 10 కదా. సో దట్స్ వాట్. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇంటర్ కన్వర్షన్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఎ 4-membered కాంపౌండ్, 6-membered కాంపౌండ్, అంటే 6+4 కూడా 10 కాబట్టి, రైట్. Now, a 4-membered compound పేరే erythrose 4-phosphate, 4-carbon compound. 6-carbon compound పేరు fructose 6-phosphate. So, what is 4-carbon compound? Erythrose 4-phosphate. 6-carbon compound ఏంటి? Fructose 6-phosphate. Now, how to write the structures? Now, time to learn how to write the structures. See, first learn the name of the enzyme. This is trans-aldolase. First enzyme which is catalyzing interconversion is trans-ketolase. Next వచ్చేసి మనకి trans-aldolase. ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించాలి. ఇక్కడ ఉన్న చేంజ్ ఏంటంటే, see here the first compound is ketone, C double bond O. Next compound is aldehyde. కానీ మళ్ళీ ఇంటర్ కన్వర్షన్ జరిగినప్పుడు ఫస్ట్ కాంపౌండ్ ఆల్డిహైడ్, సెకండ్ కాంపౌండ్ కీటోన్ వస్తుంది. అందుకే ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఇస్ ట్రాన్స్-aldolase, రైట్. సో ఫస్ట్ మనం దీని నుండి ఇది ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ కార్బన్ సేమ్, సెకండ్ కార్బన్ సేమ్, లాస్ట్ కార్బన్ సేమ్. సో ఇది ఒక్కటే నువ్వు కొత్తగా యాడ్ చేస్తున్నావు, ఓకే కదా. అది కూడా OH టువర్డ్స్ రైట్ సైడ్. నా దీనికి ఉన్న డిఫరెన్స్ చూస్తే మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇందులో నుంచి ఒక కార్బన్ తీస్తే చాలు, ఆ తీసింది ఇక్కడ పెడుతున్నాం అంతే, అక్కడ తీసి ఇక్కడ పెడుతున్నాం అంతే, రైట్. సో యాజ్ ఇట్ ఈస్ ఎక్సెప్ట్ 1 కార్బన్, ఆ తీసేసిన కార్బన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. దెన్ యూ విల్ గెట్ 2 new intermediates, erythrose 4-phosphate, fructose 6-phosphate. మరి ఇవి ఎన్ని మోల్స్ వస్తాయి మనకి? ఇక్కడ 2 moles తీసుకున్నాం కాబట్టి ఎరిథ్రోస్ 4-phosphate కూడా 2 moles వస్తుంది, ఫ్రక్టోస్ 6-phosphate కూడా 2 moles వస్తుంది. నా ఇందాక xylulose 5-phosphate లో ఓన్లీ 2 కదా వాడాము, ఇంకొక 2 ఉన్నాయి కదా అలాగే కదా. ఆ 2 moles ఆఫ్ xylulose 5-phosphate that will combine with existing 2 moles of erythrose 4-phosphate. ఒకసారి మళ్ళీ చూడండి, ఇందాక ఇక్కడ మనం పెట్టేసాం కదా పక్కకి 2 moles of xylulose 5-phosphate, that will combine with 2 moles of erythrose 4-phosphate. మరి fructose 6-phosphate ఎలా మేడమని అడగండి, ఇది కాసేపు పక్కన పెడదాం, రైట్. కాసేపు దాని గురించి మనం మర్చిపోదాం. ఇప్పుడు ఓన్లీ ఎరిథ్రోస్ 4-phosphate గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. 2 moles వచ్చినాయి ఆల్రెడీ, ఇక్కడ 2 xylulose 5-phosphate మిగిలే ఉన్నాయి. సో ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ కార్బన్స్ కౌంట్ చేయండి. ఎరిథ్రోస్ ఏమో 4, xylulose ఏమో 5, 5+4 9 కార్బన్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. సో నెక్స్ట్ టైం ఇంటర్ కన్వర్షన్ చేసినప్పుడు ఆ 9 కార్బన్స్ని ఇంటర్ కన్వర్ట్ చేయాలి. సో ఎలా చేద్దాము అంటే 6+3 = 9, అంటే ఒక 6 కార్బన్ కాంపౌండ్ ఒక 3 కార్బన్ కాంపౌండ్ లాగా కన్వర్ట్ చేద్దాం. 6 కార్బన్ కాంపౌండ్ ఏంటి? మళ్ళీ ఫ్రక్టోస్ 6-phosphate. ఈ స్ట్రక్చర్ నేర్చుకోవాలా? ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా, అక్కడ రాసిందే కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది కదా, రైట్. 6 కార్బన్ కాంపౌండ్ పని అయిపోయింది. 3 కార్బన్ కాంపౌండ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఆబ్వియస్లీ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate. ఆల్రెడీ మనకు వచ్చిన స్ట్రక్చరే అది, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate. చలో కాపీ పేస్ట్. సో 6+3 = 9. మనకు 9 కార్బన్స్ కావాలి, 9 అయితే ఇంటర్ కన్వర్ట్ చేసేసాం. ఇప్పుడు నేను ఈ ఫ్రక్టోస్ 6-phosphate పక్కన పెట్టేస్తా. ఫ్రక్టోస్ ఎన్ని వస్తాయి అని పక్కన పెట్టేద్దాం. అండ్ వాట్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్? మనం 2 and 2 తీసుకున్నాం కాబట్టి ఇవి కూడా 2 and 2 వస్తాయి, రైట్. నా ఈ 2 నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు గ్లిజరాల్డిహైడ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నా దగ్గర 2 moles ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ ఉంది,
3 + 3 రెండు కంబైన్ చేస్తే 1 mole of fructose 6-phosphate వస్తుంది కదా. ఎస్, అదే జరుగుతుంది ఇక్కడ. 2 moles of glyceraldehyde 3-phosphate will undergo the reverse of the glycolysis to give 1 mole of fructose 6-phosphate. సో ఫైనలీ మన దగ్గర ఎన్ని fructose 6-phosphate వచ్చాయో కౌంట్ చేద్దాం. ఇందాక ఇక్కడ ఒక 2 పక్కన పెట్టేసామా, 2, ఇక్కడ ఒక 2 వచ్చాయా, సో 2 + 2 4 and here it is 5. So totally at the end you will get 5 moles of fructose 6-phosphate that can be easily converted to 5 moles of glucose 6-phosphate. So this is what HMP shunt is. మనం ఎన్ని మోల్స్ తీసుకున్నాం గ్లూకోజ్ 6-phosphate? 6. లాస్ట్ కి ఎన్ని మోల్స్ మళ్ళీ మనకి రీజనరేట్ అయ్యాయి? 5. 6 తీసుకున్నాం, ఒకటి ఎక్కడో వేస్ట్ అయిపోయింది, 5 మళ్ళీ మనకి వాపస్ వచ్చేసినాయి అలాంగ్ విత్ ద బయోసింథసిస్ ఆఫ్ NADPH and pentoses. So this is about HMP shunt, and 2 points you have to note here. The regulatory enzyme of this HMP shunt is your first enzyme, which is glucose 6-phosphate dehydrogenase, G6PD ante kuda ide, right? Glucose 6-phosphate dehydrogenase, this is the regulatory step, and the total HMP shunt is divided into 2 phases, oxidative phase and non-oxidative phase. Oxidative phase ante starting from glucose 6-phosphate to ribulose 5-phosphate, ఇక్కడ దాకా చేసిన దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫేజ్ అంటాం. సో నెక్స్ట్ జరిగే ఇంటర్ కన్వర్షన్స్, మనకు వచ్చే ఫ్రక్టోజ్ 6-phosphate మళ్ళీ అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడం, ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనం నాన్ ఆక్సిడేటివ్ ఫేజ్ కింద కన్సిడర్ చేస్తాం. So these are the 2 phases of HMP shunt. ఇక్కడ ఒక ఆబ్జెక్టివ్ అడగచ్చు, what is the end product of oxidative phase of HMP shunt? So what will be the answer? Ribulose 5-phosphate is the end product of oxidative phase of HMP shunt. సో మోస్ట్లీ అంతా కవర్ చేశాను అని అనుకుంటున్నాను. ఫస్ట్ అవుట్లైన్ చదివి తర్వాత స్ట్రక్చర్స్ నేర్చుకోండి, అప్పుడే ఈజీగా అర్థమవుతుంది, ఏ కన్ఫ్యూషన్ లేకుండా రాయొచ్చు. So this is about HMP shunt. Thanks for watching.